హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారు కోరుకుంటున్నా. మా మొక్కజొన్నకి వెళ్ళి వచ్చామండి. మొక్కజొన్న మొత్తం కూడా పురిగేస్తుందండి. నిన్న మా తమ్ముడు అమ్మ మొక్కజొన్న మొత్తం పురిగేస్తుంది, మొగులో ముందు పోయాలని అన్నాడండి. సర్లే నాన్న మరి ఏదో చేయొచ్చు కానీ దమ్ము పెట్టాడు బండి. ఇదిగోండి ఈ విధంగా చూడండి, ఈ విధంగా పురుగు పట్టిపోయిందండి. ఫస్ట్ ఎట్లా అయితే మేము ఏం చేయగలమండి. ఇదిగోండి అది ఒక్క నిమిషం అండి, ఆ మొగ్గు మొత్తం పీక్కొస్తాను. ఆ మొగ్గు మొత్తం పురిగే ఉందండి. ఇట్లా అయితే మేము ఏం చేయగలమండి. వ్యవసాయ మంత్రి ఎవడైనా ఏం చేయగలరండి. ఇది ఉంది చూసారా, ఇదిగోండి ఇందులో కల్లా పురుగు ఉంది చూసారా, ఇదిగో లోపల కల్లా ఇలా తినేసుకుంటే వెళ్ళిపోతే మనకు మొగ్గ ఉండదు కదండి. లాస్ట్కి ఇట్లా కుళ్ళిపోకుండా మొగ్గ అంతా పాడైపోద్దండి. ఇది ఈ విధంగా పిప్పి అయిపోద్దండి లోపల. ఇంకా లోపలికి అంత శాంతం పోలేదు. దీనికి ఇప్పుడు గులకలో ఏదో పోస్తే పోద్దని అన్నట్టు అన్నారండి. మరి 2-3 రోజులు గులకలు గట్ట పోస్తారేమోనండి. ఎక్కడన్నా ఒక్కొక్క కర్ర కనపడుతున్నాను, చూసి వద్దామని చెప్పి పాప నేను వచ్చినట్టు తీసామండి. వీడియో తీస్తున్నానండి. చాలా మొక్కల వరకు అట్లాగే ఉందండి. మరి ఈసారి ముందు పోతా చోట పైకి బాగానే ఉంది, లోపల వరకు పురుగు కనిపిస్తూ ఉందండి. ఎక్కడన్నా ఇట్లా పురుగు కనపడితే రైతు వారి మనం ఏం చేయగలమండి. మనం వేసిన పంట చక్క మంచిగా మనం వేసే మందుకు చక్క క్లిక్ మంచిగా ఉంటే మనకి సంతోషం, మనం చేసే పనికి మనకి ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు మొన్నటి వరకు ఆ వ్యవసాయం వరి పొలం గురించి టెన్షన్, ఇప్పుడు మొక్కజొన్న గురించి టెన్షన్ అండి. మళ్ళీ వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. మందులు కొట్టినా కానీ మందులు కూడా సరిగ్గా పనిచేసినట్టు ఏమి లేవండి. మందులు కూడా బోల్డ్ కాస్ట్ అండి. పంపు తగిలించుకునే పంపుకి ఎప్పుడు అసలు ఎడతెరిపి ఉండదండి. ఒక రోజు కొడతానే ఉంటారు. ఏమ్మా అంటే నిన్నగా నాన్న అంటే అమ్మ మందు పురుగాడిందమ్మ, మళ్ళీ మందు ఆడిపోతే మళ్ళీ పాడైపోద్దని అంటాడు. మా ఈయన గారే నిన్నే కదరా మందు పోతుంది మా ఈయన అంటారండి. అట్లా మా మొక్కజొన్న ఎక్కడన్నా మళ్ళీ పురుగు కనపడుతుందండి. మరి ఈ పురుగు మరి ఏమవుతుందో ఏమో కానండి. అసలు అయితే పచ్చకుంది ఇట్లా ఉండకూడదంటండి. మసుకుంటే మొక్కజొన్న తేడా వస్తుందంటండి. ఎండ బాగా ఉంటే మంచు పడిన ఎండ బాగా ఉంటే మొక్కజొన్న మంచిగా ఉంటుందండి. ఈ 3 మడుగు కూడా చూడండి ఎంత బాగా చూస్తారండి. మధ్యలో వేరే ఒక మడి ఉంది కానీ ఆ మడికి ఆ చివరి వరకు కూడా మాదేనండి. అటు అటు కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా మాదేనండి. ఆ చెట్ల వరకు కూడా మేము వేసామండి. మధ్యలో వేరే వాళ్ళది. ఇదండి మాదంటే మాది కాదండి, కౌలు పొలం అండి. మేము పాలకు వేసుకుని నీళ్ళు పెట్టామండి. ఇవాళ నీళ్ళు పెడుతున్నారు. ఇవ్వండి ఈ మడి వరకు తడిసింది. మందు వేద్దాన్ని మందు కలుపుతున్నారండి. మరి రెడ్డిగా సర్లీలోపు ఒక వీడియోని తీసుకుందామని చెప్పి వచ్చామండి మేము. మరి ఎట్ట మందు వేయాలంటే మందు వేసేది ఏంటంటే నీళ్ళల్లోనే అయిపోతాయి, చేతులు నీరు ఎదిగా మా అంటే ఏం కాదు, కింద పోసేస్తే మొగ్గులో శుభ్రంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. పోద్దాం ఆ లేడికి ఇంటికాడ కథ మందు పోయలేరా అని అంటున్నారండి. పోద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఇదిగో చూడండి ఈ విధంగా ఉందండి మా మొక్కజొన్న. చక్క వాతావరణం భలే చల్లగా ఉందండి. భలేగా అనిపిస్తుంది చూడండి. పసిగా ఎప్పుడన్నా 1 గంట వీడియో తిట్టి ఇదే నేను వీడియో స్టార్ట్ చేశాక ఇదే ఫస్ట్ అండి నేను వీడియో తిట్టి. ఈ టైంలో 1 గంట టైంలో చూసారండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ పాప్కార్న్ గింజలు పెట్టామండి. ఈ మధ్య మేమన్నా పాప్కార్న్ గింజలు పెడితే ఈ లైన్ వరకు మొలవలేదండి. మళ్ళీ వేరే గింజలు తీసుకొచ్చారు నిన్న, మళ్ళీ గుచ్చాలండి. ఈ తేమ మీద గుస్తే పాప్కార్న్ గింజలు మొలిస్తేండి మాకు చక్క సంవత్సరం వరకు తినడానికి సరిపోతూ ఉంటాయండి. ఇదిగోండి అసలు మొక్కజొన్న ఇదండి మొత్తం. చూసారండి ఎంత మంచిగా ఉందో. మీకు నచ్చిందండి మా మొక్కజొన్న? మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.